సంబికి గడిరాతల మెడలు నరికి రజాకారుల రక్తం దాగి ఎట్టోని మట్టి సిప్పంబం కొడ్డలి దెబ్బంబం తల దురుగాళ్లతో సై సై అన్నం తల దురుగాళ్లతో సై సై అన్నం తెలంగాణ తల్లి తెగింపు చూడు అమ్మా నీకు వందనారం నీ ప్రేమాని రంగం కొమరం భీమును కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు అలిగిన సీతకు మొండి రాముడికి బంధము కలిపే భద్రాచలము శివ అంటూ ఒక్క పద్ధతి సేవిములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడుపోయేల జాతర చూడు ఒడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు కొమ్రెల్లి మల్లన్న జోడి సెరికల్లో దాగుండు కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని అట్లా ఈ తెలుగు నేల పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద మీరందరూ కలిసి పాడాలి, మీరందరూ కూడా పాడాలి. మనం మళ్ళొక్కసారి గద్దరన్న యూనివర్సిటీలో చూసినట్టే మనం పాడాలి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఈ చప్పట్లు మోగాలి కదా, మీరు ఇంత సైలెంట్ ఉంటారు. మీ చప్పట్లు మోగాలి, మీ గొంతు కలపాలి కదా, కలపాలి వద్దా, కలపాలి, కొట్టాలి. పొడుస్తున్న పొద్దు మీద మీరు అట్లనే మౌనంగా ఉంటే చదువుకోబెడుతుంది. కొట్టూరు గట్టిగా చప్పట్లు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు విడిపోయిన బంధమం చెదిరిపోయిన స్నేహమం పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా గోదావరి అలల మీద కోటి కలల రాగమా గోరమ్మ పరుగులకు నురుగుల ఆహారమా మా నీళ్ళు మాకేనని మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అట్లా గద్దరన్న ఈ తెలుగు నేల, ఈ తెలంగాణ, యావత్తు భారతదేశం ఒక
గొప్ప సాంస్కృతిక ఉద్యమకారుని కోల్పోయడం మనం ఆ మహానుభావుని ఆశయాలు పీడిత తాడిత బిడ్డలు చదువుకోవాలి, గొప్పగా ఎదగాలి, గొప్ప అవకాశాలతో చేజిక్కించుకొని గొప్పగా బతకాలి వాళ్ళు అనేది తన 40-50 ఏండ్ల సాంస్కృతిక ఉద్యమంలో తన ప్రజలకు చెప్పినటువంటి మాట. అది తిరుగుబాటు ఉన్నప్పుడు తిరుగుబాటు చెప్పాడు. ఓటు అనే విషయానికి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాడు. అట్లా మనం ఎప్పటికి కూడా తెలుగు నేల మర్చిపోని విధంగా గద్దరన్న గట్టిగా చప్పట్లతో మరొకసారి ఆ మహానుభావుని మనం గుర్తు చేసుకుందాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా నాన్న కాశీమన్నకు మరొకసారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా వందనాలు. వారి కమిటీకి, వారి మిత్రులకు, వారి సహచరులకు, మరి ఇంకా అనేక మంది తోటి ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా నల్గంటి శరతన్న, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా అంబటి వెంకన్న, ఇంకా అనేక మంది కవులు కళాకారులు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఆకలైనప్పుడు అక్షరాలనే చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమానుకోని నమలాలిరా, పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికినా మీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావలే ఎదగాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా. ఓ సాను మా జనాన పంచ ప్రాణమా, నిండు నూరేళ్ళను సల్లగుండాలిరా, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా. అట్లా నా కొడుకు చెప్పినటువంటి పాట అది. ఓ నా కొడుకు చందు, ఈయన పేరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈయన మీద కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు రాశాను, నడువురా కొడుక నడువురా, మా రోజు దారిలో నడువురా, మహనీయుల తోవలో సాగరా, అమ్మ మీద వట్టురా, కమ్మని మాట చెప్పుదా పట్టురా, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము. లోకాయుతులు అనేక మంది మహానుభావులను చెప్పుతూ మీరు ఎలా ఉండాలనేటువంటి సందేశాన్ని కూడా నేను పాటలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మరి కాశీమన్నకు ఇంత గొప్ప అవకాశం, ఈ సమయాన్ని ఇచ్చి మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి వచ్చే వరకు పట్టుబట్టి మాట్లాడినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా నేను వస్తా అన్నా, మీ మాట మీద గౌరవం, మీ మీద గౌరవం నాకు అని చెప్పి మరి ఇక్కడికి వచ్చాను. మీతో 4 మాటలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గొప్పగా చరిత్రకారులుగా మీరు మారాలి, మరో సమాజాన్ని నిర్మించాలంటే అది మీ వల్లనే అయితే తప్ప ఎవరి వల్ల కాదు. సాహిత్యకారుడిగా, ఉద్యమ సహచరుడిగా, మీ మిత్రుడిగా ఎప్పటికీ నేను మీతో ఉంటాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి.